హనుమంతు, ఇదిగో నీ తాయిలం తీసుకో. ఇదిగో హనుమంతు, ఈ అమ్మాయి మీ మనవరాలు సీతమ్మ. నువ్వింతవరకు నా మనవరాల్ని చూడలేదు, ఎలా కనిపెట్టావు? హనుమంతుడు సీతమ్మని గుర్తుపట్టకుండా ఎలా ఉంటాడు తాతయ్య? మాటల పోతువి, కవర్ చేసింది చాలు గాని ఎలా కనిపెట్టావో చెప్పు. మీరు బామ్మ రోజు మా మనవరాలు ఇలా ఉంటుంది, అలా మాట్లాడుతుంది అని నా దగ్గరే ఊదర కొడుతూ ఉంటారు కదా, అందుకే ఈమెను చూసి ఊహించా. బాగా మాట్లాడుతున్నావు హనుమంతు. హనుమంతుడిలాగా బాగా నటిస్తాను కూడా, కావాలంటే చూడు సీతమ్మ. అమ్మా సీతమ్మ, రామయ్య తండ్రి నీ జాడ లేదని, నువ్వు కాన రావట్లేదని కన్నీరు మున్నీరవుతున్నాడు. నీ ఎడబాటు భరించలేక తల్లడిల్లిపోతున్నాడు. రామయ్య తండ్రి అలా ఉంటే నీ భర్తని ప్రాణ సమానంగా చూసుకుని నువ్వెంత కుమిలిపోతున్నావో నాకు తెలీదే తల్లి. ఎలా చేశాను సీతమ్మ? హనుమంతుడిలాగా బాగా చేశానా? బుజ్జి హనుమంతుల్లా ముద్దుగా చేశావు తాతయ్య. ఈ హనుమంతుడు నీకు సదా ఓహో అవునా సీతమ్మా, నీకు కూడా లవకుశుల్లాంటి పిల్లలు పుడితే బావుండు. నేను క్షణంలో వస్తాను సీతమ్మా. జై శ్రీరామ్. తీసుకో సీతమ్మా. ఓరి భడవా, పదరా. పదరా పదరా. శ్రవణ్, ఇద్దరిని తీసుకొచ్చారేంటి? నీకు అన్నయ్యకు పెళ్ళయ్యాక ఏవో చిన్న చిన్న సమస్యలే తప్ప ఇద్దరి మధ్యన ఇంత దూరం మేమెప్పుడూ చూడలేదు వదినా. దానికి కారణం మీ మధ్యన మాట మాట పెరిగిందనుకున్నాం కానీ దాని మాటన పథకం ప్రకారం వీడున్నాడని, వీణ్ణి వెనకుండి నడిపించిన నీచుడు ఆ రాజశేఖరాన్ని ఇప్పుడే తెలుసుకున్నాం. ఆ నిజం వీడి నోటితోనే చెప్పిద్దామని నీ కాటేజ్కి వెళ్తే ఇక్కడున్నావని తెలిసిందే. అందుకే వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చావు వదినా. రైట్, వదిలి జరిగింది చెప్పు. అమ్మా, అది
వదినా విన్నావు కదా వదినా, బయలుదేరి మన ఇంటికి వెళ్ళిపోదాం. వీడి నోటితోనే అన్నయ్యకి కూడా చెప్పేద్దాం, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాని, రేపు ఆఫీస్లో బాగా వర్క్ ఉంది, నువ్వు కొంచెం అర్లీగా రావాలి. నీకు అన్నయ్యకి మధ్య ఉన్న దూరాన్ని పోగొడదామని మేం వీడిని తీసుకొస్తే నువ్వు ఆఫీస్ గురించి మాట్లాడతావు ఏంటోదినా? చూడండి, తాతయ్యకి హెల్త్ బాలేదు, హార్ట్లో పేస్ మేకర్ పెట్టారు. కొంచెం టెన్షన్ పడినా ప్రాబ్లం అవుతుంది. వెంటనే ఇతన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు వదినా, ఈ విషయం తాతయ్య దాకా వెళ్లకుండా మేం చూసుకుంటాం. కానీ ఈ భోగరాజు వల్ల కలహాలొచ్చినా నువ్వు అన్నయ్య ఒకటయ్యే పరిస్థితి వస్తే అది పట్టించుకోవేంటోదినా? చూడండి, ఇలాంటి భోగరాజులు వీధికొకళ్ళు ఊరికొకళ్ళు, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి పనికిమాలిన పనులైనా చేస్తుంటారు. ఆ దుష్ప్రభావాలు మన మీద పడకుండా దాన్ని నమ్మి బంధాలు వదులుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఏది నిజమో ఏది అబద్ధమో ముందు తెలుసుకోవాలి. నాకు మీ అన్నయ్యకి జరిగేది వీడి వల్ల, వీడి తెచ్చిపెట్టిన సమస్య వల్ల వచ్చింది కాదు. అసలు అదంతా కాదులే, వదిలేసేయండి. అది కాదు వదిలేస్తే ఎలాగమ్మా? ఏదో ఒకటి తేలాలిగా. ఏంటి సీత వదిలేయమంటున్నావు? ఇతను భార్యాభర్తలు విడిపోవడానికి కారణమయ్యాడంటే తాతయ్య, బుద్ధి చెప్పి వదిలేయమంటున్నాను. ఎవరా భార్యాభర్తలు? ఇంకెవరు? అమ్మగారే. నీ వైపు చూసి అమ్మగారంటాడేంటమ్మా? అంటే అది వీడు పనిచేస్తున్న ఇంటి ఓనర్లని అలా అమ్మగారు అంటున్నాడు తాతయ్య. బుద్ధి లేదురా వేధవా. కాపురాల మధ్య చిచ్చు పెట్టడానికి నీకెవరిచ్చారా హక్కు? అందువల్ల భార్యాభర్తలే కాకుండా ఆ కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసా? తాతయ్య, ఏమండి, సీత చూసుకుంటుందిలేండి, మీరెందుకు ఆవేశపడతారు? రండి లోపలికి. అది కాదే ముసలి. రండి. ఒరే వెధవా, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీరు రండి. శ్రవణ్, ఇక్కడి నుంచి ఇతన్ని తీసుకెళ్ళిపోండి. మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక్క మాట, మీ అన్నయ్య నుంచి ఒక్క మాట నా వైపు నుంచి చెప్తే తప్ప ఈ సమస్య తెగదు. వెళ్ళండి. అది కాదు నాని, వెళ్ళమంటున్నానా? వెళ్ళండి. పదరా. ఆగండి ఆగండి. ఇప్పుడు వెళ్ళండి. హనుమంతు, అతన్నెందుకు కొట్టావు? నేను నీ బంటుని సీతమ్మ. నీ మనసు వాడు బాధ పెట్టాడని అర్థమైంది, అందుకే కొట్టాను. నీ మీద ఈక కూడా వాళ్ళనివ్వను. అన్నయ్య, అనయ్య, అన్నయ్య, అనయ్య, అన్నయ్య, అనయ్య. ఏమైందిరా? వీడినెందుకు తీసుకొచ్చారు? వీడు పెళ్ళంతో కలిసి ఆడిన నాటకాన్ని అన్నయ్య దగ్గర బయట పెడదామని అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య. రేయ్, ఏమైందిరా?
వీడు ఆ రాజశేఖర్ దగ్గర డబ్బులు కమ్ముడిపోయి పథకం ప్రకారం మనతో వచ్చి మన ఇంట్లో ఉన్నాడు అన్నయ్య. వీడు తాగి వీడి పెళ్ళాన్ని కొట్టడం, అది కాళ్ళు పట్టుకుని మన ఇంట్లో ఉండడం అంత డ్రామా. వీడు రాజశేఖర్కి అమ్ముడుపోయాడా? ఎందుకు? అన్నయ్య వదిన మధ్యన మనస్పర్ధలు సృష్టించడానికి. 4 పీకితే నిజం చెప్తాడన్నయ్య. అన్నయ్య, వీడు మనకి చెప్పకపోయినా సరే వీడి వల్లేనేమో అన్నయ్య వదినకి దూరంగా ఉన్నాడనిపిస్తుంది. అన్నయ్య, వీడి నోటితోనే ఏం జరిగిందో విన్నావు. ఇప్పటికైనా వదిన అర్థం చేసుకుని దగ్గర వన్నయ్య. వామ్మో, వీడిప్పుడు జరిగింది చెప్తే బావగారు మనసు మారి అక్కని ఇంటికి తీసుకొచ్చేస్తారు. నేను చేసిన తప్పులు బయటపడి నాకు తిప్పలు తప్పేలా లేవు. ఏంట్రా చూస్తున్నావు? మా అన్నయ్యకి ఏం జరిగిందో చెప్పు. శంకర్ ఆగు. చెప్పు భోగరాజు, ఏమైంది? అది అది చెప్పు. అయ్యా రామరాజు గారు, మమ్మల్ని క్షమించండి రామరాజు గారు. దేవుళ్ళంటి మీ దగ్గర అబద్ధం చెప్పడం మా వల్ల కాదు. అబద్ధం చెప్పడం ఏంటి సావిత్రి? అయ్యా, మీరు సీతమ్మ గారు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారంట కదా. మీ తమ్ముళ్ళిద్దరూ కలిసి ఆయన ఎవరో మాకు తెలియని రాజశేఖర్ పేరు చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకుని మీ దగ్గర నాటకం ఆడినట్టు చెప్పమన్నారు. అందుకు మాకు 1500 కూడా ఇచ్చారయ్యా. అన్నయ్య, అన్నయ్య, లేదన్నయ్య. ఇదిగోండి బాబు మీ 1500 మీరే తీసుకోండి. నాటకాలు ఆడుతున్నావా? మా అన్నయ్యకి అబద్ధం చెప్పమని నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? చంపేస్తా. అదేంటి బాబు, మేము రాజశేఖర్ మనుషులు అబద్ధం చెప్తే మీ అన్నయ్య గారు వదిన గారు కలిసిపోతారని మీరేగా చెప్పారు. నాని, ఏంట్రా శ్రవణ్ మీరు చేసిన పని? అన్నయ్య, అనే సావిత్రి చెప్పేది నమ్మకన్నయ్య. వీడు నిజంగానే చేసిన తప్పు ఒప్పుకున్నాడన్నయ్య. ఇక్కడికి వచ్చేసరికి ప్లేట్ మారుస్తున్నాడు అన్నయ్య. చాలే ఆపండ్రా. భోగరాజు, సావిత్రి వాళ్ళేదో తెలియక చేశారు, మీరు వెళ్ళండి. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడద్దు. మీరు వెళ్ళండి. అన్నయ్య, నిజమే చెప్తున్నాం అన్నయ్య. అక్కడ నిజం ఒప్పుకుని ఇక్కడికి వచ్చి ప్లేట్ మార్చాడు. చూడండి శ్రవణ్, నన్ను మీ వద్దని కలపాలని మీరు ఆరాట పట్టడంలో తప్పు లేదు. అది నాకు కూడా సంతోషం కలిగించే విషయమే. కానీ నా దగ్గర పెరిగి నేనేంటో తెలుసు కూడా మీరు ఇలా ఎవరినో తీసుకొచ్చి నాటకాలు ఆడించడం బాధగా ఉంది. అది కాదన్నయ్య. నాకేం చెప్పద్దు. శంకర్, నా మనసేం బాగలేదురా. నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. అమ్మయ్య,
వీళ్ళ మాటలు నమ్మి బావగారు వెళ్ళి అక్కని తీసుకొచ్చి ఉంటే నా కొంప మునిగిపోయేది. అడిగే మనిషంటే ఎవరు? నాకు విషయం అర్థం కావడం లేదు దాక్షాయణి. శ్రవణ్ వాళ్ళు చెప్పిన మాట బావగారు నమ్మేస్తారు, భోగరాజు చెప్పేస్తాడు అనే టైంకి సావిత్రి సడన్ గా వచ్చి సీన్ మార్చేసిందేంటి? అది నా ప్లాన్. నీ ప్లానా? అసలు భోగరాజుని శ్రవణ్ వాళ్ళు లాక్కొస్తారు అని నీకెలా తెలుసు? నన్ను సావిత్రి కలిసింది. ఎందుకు నన్నిలా చాటుగా రమ్మన్నా? నా గోడు తీర్చేది మీరేనని నమ్మి రమ్మన్నానమ్మా. అంత కష్టమే వచ్చింది. నీ మొగుడిని వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్లారు? సీతగారు ఉన్నారు కదమ్మా. సీతగారు వాళ్ళ బామ్మగారు ఇంట్లో ఉంటున్నారంట కదమ్మా, అక్కడికి తీసుకెళ్లారమ్మా. ఓహో, సీతక్క కాటేజ్ లో కాకుండా వాళ్ళ బామ్మ ఇంట్లో ఉంటుందా? నా మొగుడిని వాళ్ళు ఏం చేస్తారో ఏమో, మీరే కాపాడాలమ్మా. సరే, కంగారు పడుకు. ఖచ్చితంగా భోగరాజుని సీతక్క దగ్గర నుండి ఇక్కడ బావగారి దగ్గరికి తీసుకొని వస్తాను. ఈలోగా నేను కొంచెం డబ్బులిస్తాను, వాటితో నేను చెప్పినట్టుగా నాటకమాడాలి. ఇందువల్ల ప్రమాదం ఏం లేదు కదమ్మా? ఏం కంగారు లేదు, ధైర్యంగా నేను చెప్పినట్టుగా చెయ్యి. సరేనమ్మా. కానీ మీరు ఇంటి కోడలై ఉండి నాకెందుకు సాయం చేస్తున్నారు? ఇందులో నా అవసరం నాకుంది. ఉండు, డబ్బులు తీసుకొస్తాను. అలా సావిత్రికి డబ్బులిచ్చి పంపి నాటకమాడించాను. నాకు తెలియకుండా ఇంత కథ నడిపేవా దాక్షాయణి? అన్ని పనులు కలిసే చేస్తున్నాం కదా, నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. కొన్ని కథలు సక్సెస్ అయ్యేంత వరకు మూడో కంటికి కూడా తెలియకూడదు, అందుకే నీకు చెప్పలేదు. సీతక్కని మళ్ళీ తిరిగి ఇంటికి రాకుండా చేయాలి. మనకున్న అప్పు సమస్యలతో పాటు ఇంటి పెత్తనం కూడా భవిష్యత్తులో మనదే అయి ఉండాలి. నాకు కడుపు కోత కలిగించినందుకు కూడా సీతక్క దూరంగా ఉండాలి. అందుకు ఫలితం అనుభవించాలి. నాకు మంచి సంతానం కలుగుతుంది, ఈ బొమ్మలతో ఆడుకుని నన్ను మురిపిస్తుంది అనుకున్నాను. సీతక్క నా కలలన్నీ ఆవిరి చేసింది. బొమ్మలు పెట్టుకుని కూర్చున్నావేంటి సరస్వతి? అమ్మలా బిడ్డ నాడించే అదృష్టం మీ వదిన వల్ల పోయినప్పుడు కనీసం ఈ బొమ్మలతోనైనా ఆడుకోవాలిగా. వదిననకపోతే తిండే కదా, నిద్ర పట్టదా? నేనేమైనా తప్పన్నానా? నాకు గర్భశోకం కలగడానికి కారణం సీతక్కే కదా. నీ మాటలు నమ్మి అప్పుడు నేను కూడా మాటలని వదిన మనసుని బాధ పెట్టాను. తర్వాత ఆలోచిస్తే దేవత లాంటి వదినకి అలాంటి అవసరం లేదని గట్టిగా నమ్మకం కలిగింది.